మీరు ఏదైతే మా పట్ల మేము సంబంధం లేని వ్యక్తులతో లాంగ్ లో ఉన్నా సరే, సో అడిగిన వెంటనే ఓకే టైగర్ వచ్చేస్తాను టైగర్ అని చెప్పేసి మీరు చెప్పడం ఉంది కదా మోజీ. సో మీకు నా తరపు నుంచి అసలు ఎంత తక్కువ మోజీ. సో ఎంత చెప్పినా తక్కువే మోజీ. సో మీకు పాదవందనం మోజీ. సో ఇప్పుడు కూడా మేము ఇట్లానే మీకు గ్రాట్యుడ్ ఉంటాం మోజీ. కోటి కోటి ధన్యవాదాలు మోజీ. ఈ రోజు మేము ఈ విధంగా డెవలప్ అవుతున్నాం అంటే, సో లాస్ట్ టైం మీరు వచ్చిన జూమ్ సెషన్ ఇంత ముందు 2 టైమ్స్ జూమ్ కి వచ్చారు మోజీ. ఆ జూమ్ సెషన్ చాలా మంచిగా ఉపయోగపడింది మోజీ. వండర్ఫుల్ గా కూడా వర్క్ జరిగింది మోజీ. సో కోటి కోటి ధన్యవాదాలు మోజీ. థ్యాంక్ యూ సో మచ్ మోజీ. డెఫినెట్లీ. ఎందుకు వచ్చానంటే నేను మీ సక్సెస్ చూస్తే ఎప్పుడెప్పుడు కలుద్దామా అని చెప్పేసి అనే ఉద్దేశంతో నేను వచ్చాను అనమాట. మీ చెక్స్, మీ ర్యాంక్ అచీవర్స్, మీ ఛాంపియన్స్ అచీవర్స్, సో ఇలాంటి ట్రోఫీలు ఎక్కడైతే ఈరోజు స్పోర్ట్స్ లో పెద్ద పెద్ద ఒలింపిక్స్ లో చేసేట్టు, కానీ ఇప్పుడు గేరా చిన్నారావు గురుజీ టీమ్ లోనే చూస్తున్నాం. రియల్ గా అటువంటి ఒక ప్రాపర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక ఒక లెక్చర్ కావచ్చు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీ చేస్తే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. బట్ మీ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. రియల్ గా మంచిగా వింటున్నారు, ఫాలో చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఈ రోజు ఈ జర్నీలో ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు, ఎంత వస్తుందో కూడా చెప్తున్నారు. నెక్స్ట్ 3 జనరేషన్స్ మన ఫ్యామిలీకి ఏం రాబోతుందో ముందుగానే రివీల్ చేస్తున్నారు. మెయిన్స్ ఆ ఉద్దేశంతో అతను ఆల్రెడీ చూసేశాడు కాబట్టి మీ అందరు కూడా ఇస్తున్నాడు. సో మీరందరూ ఫాలో చేస్తున్నారు, అందుకోసం మీరందరూ ర్యాంకులు కొడుతున్నారు, టార్గెట్ విన్నర్స్ అవుతున్నారు, సింగపూర్ కూడా ప్రయాణం చేస్తున్నారు. రియలీ గ్రేట్. సో అందుకోసం అనిపిస్తుంది అనమాట. సో మీకోసం మినిట్ అయినా సరే, రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా సరే, మార్నింగ్ 6:30 కోసం రావడానికైనా సిద్ధం అనమాట. గ్రేట్. చిన్నరావు థ్యాంక్ యూ సార్. మోజీ. మోజీ సీనియర్ లీడర్స్ మీతో మాట్లాడతారు మోజీ. ఎందుకంటే డెఫినెట్లీ. మీరు ఇచ్చిన సర్వీస్ వాళ్ళు వాళ్ళ గ్రాటిట్యూడ్ కూడా చెప్తారు మోజీ. ఎందుకంటే చాలా తక్కువ మోజీ, ఎవరు కూడా ఇట్లా చేయరు మోజీ. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు జూమ్ టైం ఇచ్చి వస్తున్నారు మోజీ. ఒకసారి సీనియర్ లీడర్ కూడా మీతో మాట్లాడతారు మోజీ. సో ముందుగా డెఫినెట్లీ. స్వామి దాస్ గారు మాట్లాడండి మోజీతో. రూబీ లీడర్ మోజీ స్వామి దాస్ గారు. వెల్కమ్ సార్, స్వామి సార్. మావర్జీ జీవం మావర్జీ. మావర్జీ థ్యాంక్ యూ మావర్జీ. మావర్జీ మీరు వచ్చిన కాడ నుంచి మావర్జీ నేను కూడా క్వాలిటీ నేర్చుకున్నాను మావర్జీ. రియల్గా రెండు కళ్ళు మనయే అన్నట్టుగా రెండు లెగ్స్ కూడా మనయే మావర్జీ. అది పవర్ లెగ్ అయినా ఇన్కమ్ లెగ్ అయినా నాకు అనిపించింది మావర్జీ. పవర్ లెగ్ లేకపోతే ఇన్కమ్ లెగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అంతేగా. రియల్గా నాకు అనిపించింది మాజీ. మీలో ఈ క్వాలిటీ నాకైతే బాగా నచ్చింది మాజీ. 100% మాజీ. ఇది ఈ రోజు కాదు మాజీ, ఈ సే ఇందాక 100% మాజీ. ఇదే ఎంత అంత గ్రాట్యుడ్తో ఉంటాం మాజీ. ప్లస్ డౌన్ లైన్స్ కి ప్లస్ అప్ లైన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మాజీ. ప్రతి ఒక్కరు కూడా నేను మీరు ఎలా ఉన్నారో మాజీ 100% మీలాగా మేము కూడా ఉంటాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. కొట్టుకుంటున్నాం మాజీ. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి మంచిగా సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మాజీ. కొట్టుకుంటున్నాను మాజీ. డెఫినెట్లీ సార్. ఈరోజు మనకు లెఫ్ట్ రైట్ అనేది స్టార్టింగ్ లో నాకు ఒక లెగ్ బాగా జరిగిపోయిందిలే, ఆ లెగ్ నాది కాదులే, నాది అవసరం లేదు, ఈ లెగ్ చూసుకుంటున్నాం అంటే ఒక రోజు ఏం చేస్తాడంటే అది కూడా డౌన్ చేసేస్తాడు. ఎస్ మాజీ. అప్పుడు మళ్ళీ అటువైపు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి బిజినెస్ విషయంలో ఎప్పుడు కూడా డిఫరెన్సియేషన్ పెట్టుకోకూడదు. ఇదైనా నా లెగ్, ఇదైనా నా లెగ్, కానీ నా ప్లేన్ నాకు హెల్ప్ చేస్తున్నాడు, నా ప్లేన్ చేతులు పెరుగుతుంది ఈ లెగ్ అని చెప్పేసి. ఇది లెగ్గల్ బిజినెస్ కాదు, టీమ్ బిజినెస్ ఇది. ఎస్ మాజీ. కొత్త వ్యక్తి అయినా సరే, సిల్వర్ అయినా పర్ల్ అయినా గోల్డ్ అయినా ఏ ఏ లెవెల్ ఉన్నా పర్లేదు, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అవర్ టీమ్ వర్క్ అన్నమాట. ఇది మన టీం వర్క్, కలిసి చేసుకునే వర్క్ ఇది. సో కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి పేరు పెట్టుకోవద్దు. రియల్లీ గ్రేట్ సార్, స్వామిదాస్ సార్. మంచి విషయం నేర్చుకున్నారు, పాటిస్తున్నారు. మీరు మీ టీం కూడా అలాంటి పాటిస్తుంది కూడా అన్నమాట, చూస్తుంది మిమ్మల్ని. ఇక్కడ మనం చెప్పకూడదు నువ్వు అలా చేయి ఇలా చేయి అని, మనం చేసుకుంటూ పోతుండాలా, వాళ్ళు మనం చూస్తూ వస్తారు అంతే. ఇదే లాజిక్, ఇదే సీక్రెట్ సేఫ్స్ ఆఫ్ బిజినెస్ లో, డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీలో చాలా మంది ఇక్కడ కమాండింగ్ చేయడానికి వస్తారు, నువ్వు అట్లా చేయి ఇట్లా చేయని. దట్ ఈస్ రాంగ్. మనం చేయాలి, మన వర్క్ మనం చేయాలి. చూస్తున్నారు కదా ఈరోజు మీ గెరాజ్ చిన్నరావు గురించి ఏం చేస్తున్నాడు. ఇటువంటి సిస్టమ్ ని ఈరోజు ఫాలో చేస్తూ బిల్డ్ చేస్తూ మీలాంటి వ్యక్తుల కోసం ఇంతగా తపన పడుతున్నాడు అంటే, అందుకోసమే మీరు అందరూ కూడా వింటున్నారు, ఫాలో చేస్తున్నారు. అందుకోసం మీ అందరికి సక్సెస్ వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. చిన్నారావు గురించి అయితే ఒకటి అంటాడు మోజీ. ఫ్యామిలీ ఎవరు అంటే నాకెంత ఎవరైతే మా డౌన్లెస్ లో ఉన్నారో వాళ్ళే మా సేఫ్ ఫ్యామిలీ. అంటే మాకు మా బంధువులు అయితే ఎవరు లేరు మాకు రియల్గా అయితే. అన్నదమ్ములు అక్క కొంతమంది అంటారు కదా ఇంటి పేరెటోళ్ళు అయ్యి అంటారు కదా, అవన్నీ ట్రాష్ మాజీ. ఎవరైతే నమ్మి మాతో పాటు కలిసి నడుస్తున్నారో వాళ్ళే మా ఫ్యామిలీ మోజీ. వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళ్తాకి మేమైతే రెడీగా ఉన్నాం మోజీ. అలా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం మోజీ. థ్యాంక్ యూ మోజీ. కొట్టుకుంటున్నాం. డెఫినెట్లీ సార్. ఈరోజు గెరాజ్ చిన్నరావు రోజు కాదు, ఈరోజు మేమైతే అనుకుంటాం అదే అన్నమాట. ఎవరైతే నాది నడుస్తున్నారో వాళ్ళే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఫ్యూచర్, ఎవ్రీథింగ్ అన్నమాట.
సో కాబట్టి మన బిలీవ్ చేసిన వాళ్ళు అంతకన్నా మూడు లైఫ్ ఇంకటి ఏం లేదు సార్ ఇక్కడ. వాళ్ళ కోసం మనం వర్క్ చేయాలి, వాళ్ళతో జర్నీ చేయాలి, వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకోవాలి లైఫ్ ని. సో ఇదే సార్, వేరే ఏం లేదు. రిలేటివ్స్ వాళ్ళు తక్కువ అని చెప్పడం లేదు. మనం చెప్పినప్పుడు, మనల్ని నమ్మనప్పుడు మన రిలేటివ్స్ ఎలా అవుతారు చెప్పండి? మనల్ని నమ్మిన వాళ్ళే కదా మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ. సో కాబట్టి ఇదే అన్నమాట సార్, అలా ఫాలో చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మాజీ. ఓకే సార్, నెక్స్ట్. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఈరోజు ఇలాంటి రోజు ప్రతిరోజు కూడా మా గురుజీ మీ నుంచి ఒకటే నేర్చుకున్నాను మా గురుజీ. ఎటువంటి వ్యక్తులకైనా కానీ మీరు చెప్పే మాట క్లియర్గా అర్థమవుతుంది మా గురుజీ. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని అర్థమైంది మా గురుజీ. సింగిల్ మైండ్ అప్చూర్ ఉందండి మా గురుజీ. యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. బ్లెస్సింగ్స్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో గ్రేట్ మేడం. సింగిల్ మైండ్ అప్రోచ్ ఉండాలంటే ఈ రోజు మీకు అది ఉంది కాబట్టి, మీరు అలా ఫాలో చేస్తున్నారు కాబట్టి మీ టీం కూడా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు అనమాట. 100% అనేది కూడా ఈ బిజినెస్ లో. సో ఒకటే, ఎప్పుడు కూడా 100 క్వశ్చన్స్ వేసినా 100 ఆన్సర్, ఈ రోజు ఎన్ని ఎతికినా ఎన్ని చేసినా కూడా చెక్కు రావాలన్నా ప్రతి దానికి కూడా ఒకటే ఉందన్నమాట, వెబ్సైట్ ఉంది. సో ప్రతి దానికి చెక్కు రావాలన్నా, మనలో టార్గెట్ విన్నర్ అవ్వాలన్నా, మన మైండ్ మారాలన్నా, ప్రాపర్ సిస్టంలోకి వెళ్ళాలన్నా, ఫ్యామిలీ కేరింగ్ తీసుకోవాలన్నా, సరైన సిచ్యువేషన్ లో మన మైండ్ కంట్రోలింగ్ లో ఉండాలన్నా, మన మైండ్ ప్రాపర్ గా సిస్టమ్ లో ఉండాలి. ప్రాపర్ గా కరెక్ట్ వేలో ఉంటేనే మనం ఈ పనులను చేయగలుగుతాం. ఒక మనిషి కొన్ని పనులు ఎందుకు చేయలేడంటే, ఒకటి తన ఆలోచన విధానం, తన ఆలోచన చేసే విధానం వేరుగా ఉంటది కాబట్టి ఆ పని చేయడంలో సరైన శ్రద్ధ వహించకపోవడం వల్ల అతను అదే పని పూర్తి కాదంతే గాని, ప్రాపర్ గా మనిషి ఫోకస్ చేశాడంటే చూశారు కదా, ఎన్నో అద్భుతాలు సృష్టించగల పవర్ మన మైండ్ కే ఉంది. సేఫ్స్ ఆఫ్ ఈస్ మైండ్ ఓరియంటెడ్ బిజినెస్. సో ఫాలోయింగ్ బిజినెస్ అన్నమాట. ఈరోజు నాట్ ఏ సేల్స్ బిజినెస్. సేల్స్ కూడా మనం చాలా మంది చేస్తారు, బయటికి వెళ్ళడం, ఈ ప్రొడక్ట్ అమ్మడం, ఇది అమ్మడం అని చెప్పి. సేల్స్ బిజినెస్ వేరు, డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీ వేరు. డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీ కంప్లీట్లీ సిస్టమ్ ఓరియంటెడ్ బిజినెస్, మైండ్ ఓరియంటెడ్ బిజినెస్, సింగిల్ మైండ్ ఓరియంటెడ్ బిజినెస్ అండ్ సిస్టమ్ ఆల్సో. సో టీమ్ వర్క్ ఓరియంటెడ్ బిజినెస్ అన్నమాట. ఈ క్వాలిటీస్ మనకు చాలా తొందరగా మనకు అలవాటు అయితే మన సక్సెస్ కూడా మన ఎంట వచ్చేస్తుంది అనమాట. 100% మేడం. సో కీపింగ్ టుగెదర్, వర్కింగ్ టుగెదర్ అండ్ సక్సెస్ టుగెదర్ అన్నమాట. యూ కెన్ డూ ఇట్ మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. వారి ఫీలింగ్స్ తెలుసుకోవటము, మీరు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది రోజు. నిజంగా ఈ ఇలాగ టైం కేటాయించే అప్లయన్స్ చాలా తక్కువ మాకు. సో డౌన్ లైన్ కోసము టైం కేటాయించుకొని వారితో కొంచెం మంచిగా మనసు మాట్లాడటం అనేది చాలా తక్కువ మాజీ. సో మీరు అంత మంచిగా మాట్లాడుతున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మాజీ. అండ్ నా ఫ్యామిలీ గురించి కూడా, యాక్చువల్గా సేఫ్ షాప్ అనేది చాలా మందికి ఎలా ఉంటుంది మాజీ, వాళ్ళు పనిచేస్తుంటే ముందుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్లాన్ చెప్పాలంటే వాళ్ళకి భయం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నో అంటారనో, లేకపోతే వీళ్ళు వెనక లాగుతారనో కొంచెం భయాలతో వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ప్లాన్ చెప్పరు. చెప్తే మళ్ళీ వెనక లాగుతారని ఒక భయంతో చెప్పరు. కొంతమంది సేఫ్ షాప్ మీద పూర్తి నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండగా నేను ఎట్టగా అయ్యేళ్ళే వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అయితే బాగుండని చూస్తారు. అంటే ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, లేకపోతే దాటిపై దానయ్యో ఎవరో వచ్చి బిజినెస్ లో జాయిన్ కావాలా, లెఫ్ట్ రైట్ వాళ్ళే రావాలా, నేను సక్సెస్ కావాలా అని వాళ్ళ యొక్క ఉద్దేశం, ఇంటెన్షన్ ఉంటుంది అది. అంటే ఇంట్లో వాళ్ళని రిస్క్ పెట్టకూడదు అనేది, ఇలాంటి మైండ్ సెట్ లో కూడా కొంతమంది ఉంటారు. బట్ నేను సేఫ్ షాప్ లో ఫస్ట్ వచ్చినాక మాజీ 2018లో వేరే టీమ్ లో ఫస్ట్ నేను జాయిన్ అయ్యేది. వికాస్ గురుజీ చూశాను దిశాలో. ఆ రోజు డిసిషన్ తీసుకున్నాం. ఫస్ట్ నా కళ్ళల్లో నాకు మెదిలిన వ్యక్తులు ఎవరంటే, నేను జాయిన్ అవ్వాలి, నేను సక్సెస్ అవ్వాలి, నాతో పాటు నా వైఫ్, నెక్స్ట్ మా బ్రదర్స్ స్వామిదాసు, శ్రీనివాసు నాకు మైండ్ లోకి వచ్చేసారు, స్ట్రైక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఆటో డ్రైవర్లు, బయలుదేరి పనిచేసిన వాళ్ళు. మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు అనమాట, మా నాన్నగారు గారా జక్రీ గారు, అరే చిన్న వీళ్ళు ఏదైనా చేయరా, వీళ్ళకి ఏదైనా మంచిగా చూడరా అని నాకు చెప్తూ ఉంటాడు మాజు. నేనేం చేయాలంటే, నేనే కాలేజీలో ఎక్కడ లెక్చరర్ పని చేస్తున్నా, వీళ్ళే ఆటోలు నడుపుకుంటున్నారు, వీళ్ళు వచ్చి నాకు వచ్చి ఏం చేయించాలి లేదు, ఏ పని చేయించాలి నాకు అర్థమయ్యేది కాదు. ఒక ఇన్సిడెంట్ మాజీ, మా బ్రదర్ 2017లో మా బ్రదర్ శ్రీనివాస్ కన్నా, అంటే నాకన్నా కూడా చిన్నాడు, రమేష్ అని, అతను చిన్న వయసులో సూసైడ్ చేసుకుని చనిపోయాడు మాజీ. చిన్న వయసు, డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో ఆ రోజు 2017లో నేను ఆ ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు మా నాన్న పడిన ఆవేదన, నాకు కలుగుతున్న ఆవేదన నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకు చిన్న వయసులో ఇలా జరుగుతుంది, ఇలా ఎందుకు చేస్తున్నారు చిన్న చిన్న వయసు వాళ్ళు. నాకు అప్పటిదాకా ఈ ప్రపంచం తెలియదు. ఏదో కాలేజీలో పనిచేస్తున్నా, లెక్చరర్ పనిచేస్తున్నా, హాస్టల్ హోటల్ లైఫ్ లో డబ్బు సంపాదించిన ఒక తపంతో పనిచేస్తున్నా కానీ
మా స్వామిదాస్ ఎలా ఉన్నాడు, శ్రీనివాస్ ఎలా ఉన్నాడు, మా రమేష్ ఎలా ఉన్నాడు, లేకపోతే ఇంకో మా బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ రిలేషన్ ఎలా ఉన్నారు, నాకు ఏమి తెలియదు. ఈవెన్ మా నాన్న మా అమ్మ వాళ్ళు కూడా నేను పట్టించుకునే పరిస్థితి కాదు. నేను నా లైఫ్ మీద నేను వెళ్తున్నాను. బట్ ఆ ఇన్సిడెంట్ నా లైఫ్ టర్న్ చేసింది. అప్పుడు నేను గట్టిగా బలంగా కోరుకున్నా, ఏదైనా మంచి అవకాశం వస్తే వీళ్ళందరి లైఫ్ మార్చాలి, వీళ్ళందరి జీవితాలు మార్చాలని బలంగా అనుకుంటున్నాం. అది లా లా ఆఫ్ అట్రాక్షన్, సబ్ కాన్షియస్ మైండ్ పవర్. మాది 2017లో జరిగిన ఇన్సిడెంట్ 2018కి నా దగ్గర సేఫ్ షాప్ రూపంలో వచ్చింది. మాది వచ్చిన తర్వాత 2018 నుంచి 2019 వరకు వేరే టీంలో వర్క్ చేశాను. మాది బట్ ఆ టైంలో కూడా నేను నా కింద టీం అందరికి నేను ప్లాన్ ఫాలో అప్ చేస్తూనే ఈ శ్రీనివాసు స్వామిదాస్ మాత్రం వదిలిపెట్టలేదు. వీళ్ళని ఎలానే సక్సెస్ చేయాలి, వీళ్ళు ఎలానే రావాలి. కానీ 1 year పాటు మాది ఫంక్షన్కి వచ్చేవాళ్ళు 4-5 ఫంక్షన్కి వచ్చారు, 3-4 ఫంక్షన్కి వచ్చారు, భోంచేసి వెళ్ళిపోయారు. సేఫ్ షాప్ లో జాయిన్ అవడం కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు. ప్లాన్ చెప్పే ధైర్యం కూడా నేను చేయట్లా. ప్లాన్ చెప్తా కూడా వాళ్ళు వింటానికి ఇష్టపడలేదు. మీటింగ్ పిలిచేవాళ్ళు, భోజనానికి రమ్మని పిలిచేవాళ్ళు, భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. నాకన్నా స్వామిదాస్ 4 ఏళ్ళు పెద్దవాడు, శ్రీనివాస్ 2 ఏళ్ళు పెద్దవాడు. వీళ్ళు జస్ట్ భోజనం మాత్రం చేసి వెళ్ళేవాళ్ళు. 3 సార్లు 4 సార్లు కూడా వచ్చారు. బట్ ఒక టీం మారిపోయారు. అంటే యూనివర్స్ కూడా చూడండి, అక్కడ లైన్ ఆఫ్ స్పాన్సర్ సరిగ్గా లేకపోవడం వల్ల మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. సో ఇక్కడ లైన్ ఆఫ్ స్పాన్సర్లు వరుసగా ఇప్పుడు నేను 13 అప్లైన్స్ తో కమ్యూనికేషన్ చేస్తాను. మాజీ మీతో పాటు కలిపి 13 అప్లైన్స్ కి నేను రిపోర్ట్ చేస్తున్నా. 13 అప్లైన్స్ కి నా దగ్గర నుంచి మెసేజెస్ వెళ్తుంటాయి, ఎవ్రీడే రిపోర్ట్ వెళ్తుంటాయి. మాజీ ఈ లైన్ ఆఫ్ స్పాన్సర్ లో మీరు వచ్చినాక ఈ రోజు అంటే మీరు చెప్తున్నారు కదా మాజీ, ఫ్యామిలీలో ఎంతమంది సక్సెస్ అని. నాకు ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. మాజీ ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారు. మా నాన్నగారు అడిగిన కోరిక అనమాట. సో వీళ్ళని సక్సెస్ చేయాలని. రెండోది, సేఫ్ షాప్ లాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావాలంటే చాలా మంది ఆ, ఇంట్లో వాళ్ళు సక్సెస్ చేయలేకపోతున్నారని చూశాను. వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కానీ వాళ్ళు ఎక్కువగా నిలబడకుండా కొద్ది రోజుల పాటు ఉండి పని చేయకుండా వెళ్ళిపోవడం, ఫెయిల్యూర్స్ నుంచి చాలా మంది చూసాం వాళ్ళు. బట్ నేను మూవీ ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళిని చూసాం వాళ్ళు. అతను ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సూపర్ హిట్లు అవుతున్నాయంటే బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంట. సో వాళ్ళ నాన్నగారు కథా రచయిత విజేంద్ర ప్రసాద్, ఆయన సినిమాలు మొత్తానికి ఆయన రైటర్. అండ్ వాళ్ళ అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే వాళ్ళ వైఫ్ రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్. అంటే వాళ్ళ కొడుకు కార్తికేయ ప్రొడక్షన్. సో శ్రీవల్లి అని వాళ్ళ పెద్దమ్మ, సారీ వదిన, వాళ్ళ వదిన ఇంకొక డిపార్ట్మెంట్ లో ఉంటారు. మొత్తం వాళ్ళ అన్న, వదిన, తండ్రి, భార్య, పిల్లలు మొత్తం ఎంటైర్ సేమ్. ఇప్పుడు సేమ్ షాప్ లో మేము ఎలా చేస్తున్నామో సేమ్ రాజమౌళి కుటుంబం మొత్తం ఒక సినిమాకి మొత్తం వాళ్ళ కుటుంబమే పనిచేస్తారు. ఒక 7-8 మంది మొత్తం సభ్యులందరూ పనిచేస్తారు. నాకు అదే ఇన్స్పిరేషన్ అవుతుంది. రాజమౌళి చేసినప్పుడు చిన్నారావు ఎందుకు చేయకూడదు? వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీనే వాళ్ళ యొక్క మొత్తం టీం మెంబర్స్ గా మార్చేశాడు రాజమౌళి. అందుకే అతను వరుసగా అన్ని విజయాలు సాధించొచ్చాడు. నిజంగా మాజీ నాకు కూడా ఇది ఒక అదృష్టం. మాజీ అదే ఇప్పుడు స్వామిదాస్ ప్లేస్ లో, శ్రీనివాస్ ప్లేస్ లో, గోపిశ్రీ మేడం ప్లేస్ లో, సంజయ్ మేడం ప్లేస్ లో నిజంగా వేరే టోలుగా ఉంటే నాకున్న టెంపర్ కి దెబ్బకి వదిలేసి వెళ్ళిపోవటము, లేకపోతే నా మీద బ్లేమ్ చేయటము, నన్ను నన్ను నా టీం ఎప్పుడో కొలాప్స్ అవడం మాత్రం జరిగేది. మాది అంటే నేను అంత హర్ట్ చేసి ఉంటాను వాళ్ళని, అంత టెంపర్ గా మాట్లాడుంటాను. బట్ ఎనీ సిచ్యువేషన్ వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు, చిన్నప్పటి నుంచి గమనించారు కాబట్టి, నా పద్ధతి నా విధానం తెలుసు కాబట్టి నా మాటలు భరించారు. వాళ్ళు నిజం చెప్పాలంటే వేరే వాళ్ళు అయితే నా మాటలు భరించేవాళ్ళు కాదేమో. నా లీడర్షిప్ లో ఇప్పుడు చాలా మంది లీడర్స్ నన్ను నా మీద నెగిటివ్ అవుతుంటారు. నా కింద టాప్ లీడర్స్ లో చాలా మంది నెగిటివ్ అవుతుంటారు. బట్ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవడం వల్ల, బ్లడ్ రిలేషన్ అవడం వల్ల నేను ఎన్ని మాట్లాడినా సరే, మళ్ళీ నెగిటివ్ అయినా సరే మళ్ళీ నాకు అతను కూడా జర్నీ చేస్తున్నారు మాజీ. సో ఈ విషయంలో నిజంగా వాళ్ళకి నిజంగా ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పాలి మాజీ. అండ్ మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది మాజీ. సో నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక అంటే ఒక రికార్డ్ బ్రేక్ చేయాలి మాజీ. ఇంకా మనం బీటెక్ చదువుకున్న వ్యక్తులుగా బయట చదువులేని వ్యక్తులు ఎంతో సాధిస్తున్నారు. కొంతమంది యాదగిరి లాంటి వాళ్ళు చూస్తున్నాను. ఎటువంటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు రికార్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మన పేరు ఎందుకు ఇండియా లెవెల్ వెళ్ళకూడదు అని ఒక ఆలోచన అయితే క్రియేట్ అయింది మాజీ. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ తో ఇలానే తీసుకుంటాం మాజీ. ఈ కాంటెస్ట్ లో మిషన్ సింగపూర్ 200 మంది షోస్ చేపిద్దాం అనుకుంటాం మాజీ. మీరు కూడా ఎవ్రీ వీక్ కూడా వస్తానన్నారు. మీరు అంత వాల్యుబుల్ టైం ఇచ్చి కూడా మాకు వస్తానందుకు కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మాజీ. సో మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి మాజీ. అప్ టు యూ సేవర్ కూడా మేము మీతో ఇలానే జర్నీ చేస్తాం మాజీ. సో కోటి ధన్యవాదాలు మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. సో ఒక మెచ్యూరిటీ గల అప్లైన్ మాజీ మీరు మాకు. సో చాలా మందికి అప్లైన్స్ లో కూడా కొంతమంది మెచ్యూరిటీస్ ఉండవు అనమాట. ఎందుకంటే ఆ డబ్బులు వస్తాయి కానీ ఈగోస్ అని, క్లాషెస్ అని, అంటే కొంతమంది ఈగో ఉండొద్దు అంటే కూడా ఈగోస్ చూపించుకుంటూ ఉంటారు ఒకరి మీద ఒకళ్ళు. బట్ ఎటువంటి ఈగో లేకుండా ఒక మంచి ఒక సిస్టమ్ నేర్పిస్తున్నారు. మంచి అంటే అప్రిషియేషన్ మాది, మీరు ఇచ్చే అప్రిషియేషన్ చూడండి, ఒక ఎనర్జీ ఇచ్చేస్తుంది మాకు.
స్వామిదాస్కి అప్రిషియేషన్ చేశారు, శ్రీనివాస్కి, గోపిశ్రీ మేడకి, లీనా మేడకి, బేబీ మేడకి, ప్రతి ఒక్కరు నీ వల్ల కావట్లేదా, నువ్వు ఎందుకు చేయట్లా, నువ్వు ఎందుకు చేయవు అని అనేవాళ్ళే కానీ మీరు చేస్తారు, మీరు చేయగలరని ఒక వే తీసుకొస్తున్నారు కదా. వావ్, సూపర్ మాజీ, మీకు నా తరఫు నుంచి బిగ్ సెల్యూట్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. మీ పర్మిషన్ ఇస్తే మాజీ చెక్స్ కూడా చూపిస్తాను మాజీ. 1 minute థ్యాంక్ యూ. సో రియల్ గా చెప్తున్నాను సార్, రియల్ గా ఎంటైర్ టీం అందరూ కూడా వినండి అనమాట. ఈరోజు తన గురించి చెప్పాడు. ఒక 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 30 సెకండ్స్ మాట్లాడాలనుకుంటాను నేను. రియల్ గా ఈరోజు సేఫ్ సాబ్ ఎందుకు చేశానంటే నేను ఇందుకోసమే చేశాను సార్. ఇందుకోసం జాయిన్ అయ్యాను కూడా అనమాట. యాక్చువల్గా నాకు హైదరాబాద్ లో బీటెక్ అయిపోయింది, జాబ్స్ మస్తుగా ఆపర్చునిటీస్ వచ్చాయి. బట్ లైఫ్ అంటే ఇది కాదు కదా, ఏదో ఒకటి చేయాలా, డూ సంథింగ్. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ మై లైఫ్ కెరియర్. ఈరోజు చదువుకున్నామంటే ఈరోజు ఏదో 4 రూపాయలు సంపాదించేసి పెళ్లి చేసుకొని పిల్లలు కనేసి వాళ్ళ స్కూల్కి పంపించేసి ఆ తర్వాత పెరిగేసినాం, పెద్ద అయినా, వాళ్ళు పెద్ద అయిపోయారు, లైఫ్ అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్. కానీ ఇది కాదు కదా లైఫ్, ఏదో ఒకటి చేయాలా జీవితంలో అన్న సిచ్యువేషన్ లో సేఫ్ సాబ్ రానే వచ్చింది. బట్ థ్యాంక్స్ టు గాడ్, మంచిగా వినటం, నేర్చుకునే తత్వం, పేషెన్సీ, సక్సెస్ వచ్చిన రాకపోయినా ఈరోజు స్ట్రగుల్స్ పడ్డే ఎన్నో రకాలుగా థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. ఈరోజు పేరెంట్స్ ఎప్పుడు కూడా, మా నాన్న ఇప్పుడు కూడా అంటాడు అనమాట, నీకు ఏది నచ్చితే అది చేయరు అంటాడు అంతే. బట్ అటువంటి అవకాశం ఇచ్చినందుకు పేరెంట్స్ థ్యాంక్స్ చెప్పాలి. ఈవెన్ మా మిస్సెస్ కూడా ఈరోజు ఏ రోజు కూడా అబ్జెక్షన్ చేయలేదు, యూ కెన్ డూ ఇట్, ఏదైనా మీరు చేయండి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మనకు టైం ఇచ్చి మనకు చేసుకోమని చెప్పడానికి అనమాట. సో ఈరోజు బిఫోర్ మ్యారేజ్ నేను సక్సెస్ డైమండ్ అయిపోయాము. తర్వాత ఈరోజు బిజినెస్ విషయంలోకి వచ్చిన తర్వాత సేఫ్ సాప్ అనేది ఈరోజు లార్జెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియాలోనే. డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్ కంపెనీ అన్నమాట, ప్రొఫెషనల్ అండ్ ఎథికల్ కంపెనీ. ఈ ప్రొఫెషనల్ ఎథికల్ అనేది నేను అనుకునేది, నేను యాడ్ చేసుకునేది అనమాట. ఈరోజు మేము కాదు, మొత్తం ఎంటైర్ టీం అందరికి తెలుసు. చదువుకున్న వాళ్ళు చాలా మందికి ఎన్ని తెలుసు డైరెక్ట్ సెల్. రియల్ గా ఎర్రా చిన్నారావు గురించి చెప్పాలంటే చాలా గురించి నాలెడ్జ్, చాలా మంచి నాలెడ్జ్ ఇస్తున్నాడు అండి మీకు. రియల్ గా నేను చెప్తున్నాను, ఒక చదువుకున్నోడు, ఒక మంచి ఎడ్యుకేటెడ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసి సిస్టమ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫీల్డ్ లో ఎలా ఉంటదంటే, ఈ ప్యానెల్ లో ఉన్న ఒక్కొక్క డైమండ్ ఎలా ప్యానెల్ లోకి వచ్చారో మీరెందరూ తయారవుతారు అనమాట. కాబట్టి సార్, ఎక్సలెంట్ ప్రాపర్ సిస్టమ్ ఉంది, ఎక్సలెంట్ కంపెనీ ఉంది, అప్లయన్స్ ఉన్నారు, లైన్ స్పాన్సర్షిప్ అప్లైన్ ఉన్నారు. ఈ రోజు ఒకటే విషయం చెప్తాను, మన ప్లానింగ్ కంటే గాడ్ ప్లాన్ మనకంటే బెటర్ గా ఉంటది. ఈ రోజు తనలో కసి ఉంది, పట్టుదల ఉండి సాధించాలన్న ఎంటైర్ లోపల బర్నింగ్ డిజైర్ ఉంది. సరైన సిస్టమ్, సరైన అప్లైన్ దొరకలేదు. థ్యాంక్స్ టు గాడ్ దొరికారు. ఆ యొక్క తర్వాత మీరందరూ వచ్చారనమాట. ఎస్ సార్, అంతా బానే ఉంటది. కేవలం వర్క్ దగ్గరకు వచ్చినప్పుడే అప్లైన్ మీద డౌన్లైన్ కోపం వస్తుంది, ఫీల్డ్కి వెళ్ళమంటాడు, ప్లాన్లు చెప్పమంటాడు. సో ఇది ఇంతేనా చేసింది అంటాడు. రియల్ గా ఇప్పుడు సోమశేఖర్ గారు మా గురించి మాట్లాడుతున్న ఎంత వర్క్ చేసినా అసలు అప్రిషియేషన్ అనేది కాదు కదా. ఈ రోజు ఇంతే కదా చేసిందంటే అప్పుడు నేను దాన్ని పాజిటివ్ తీసుకుంటాను. నీ ఎనర్జీ ఇది కదరా బాబు, నీ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉందని దాని అర్థం అని చెప్పేసి. అప్లైన్ ఎప్పుడైనా సరే చెప్తున్నప్పుడు దాన్ని పాజిటివ్ తీసుకోండి. మీరు ఇంకా చేయగలుగుతారు, మీ వల్ల ఇంకా అవుతుంది. 1000 రూపీస్ చెక్ కాదు, 2000 తీసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉందని చెప్పేసి చెప్తారు. కానీ దాన్ని మనం పాజిటివ్ తీసుకోవాలి, దాన్ని మంచిగా తీసుకోవాలి. మన గురువు ఏదైనా చెప్పాడంటే మన అభివృద్ధి కోసమే గానీ వేరే ఏం కాదనమాట. మన గురువు చెప్తున్నాడంటే మనం ఏం తక్కువైతే ఏం కాదు, మనకు అన్ని తెలుసు. కానీ కొద్దిగా ఈ ప్రాసెస్ లో జర్నీ చేస్తున్నప్పుడు కూడా కొన్ని మనం వినాల్సి వస్తుంది, ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఫాలో అయిపోతే సక్సెస్ అంటే మీరే చూస్తారు. ఆ రోజు మీ అప్లై ని హక్ చేసుకున్న థ్యాంక్స్ చెప్తారు, పదావిధానం చేస్తారు అనమాట మీరు సక్సెస్ అయిన తర్వాత. కాబట్టి సార్, సేఫ్ సాబ్ బిజినెస్ అనేది లేకపోతే ఈ రోజు స్వామిదాస్ సార్ ఎలా ఉండేవాళ్ళు, శ్రీనివాసరావు గారు ఎలా ఉండేవాళ్ళు, ఈ గెరా చిన్నారావు గురించి ఎలా ఉండేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అందుకోసం సేఫ్ సాబ్ లో కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వచ్చు, చదువుకున్నా లేకపోయినా. రియల్ గా ఆయన ఆలోచన ఏంటంటే, నేను చదువుకున్నాను కదా, నా కాలేజీలో వేకెన్సీని ఎలా మాట్లాడగలుగుతాను, ఎలా వీళ్ళకి జాబ్ ఇప్పించగలుగుతాను, వాళ్ళు చదువుకోలేదు కదా అనే సిచ్యువేషన్ కూడా ఈ రోజు వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ లేకపోతే మన కాలేజీలో లెక్చర్ గా తీసుకోలేరు. ఒకవేళ చదువుకుంటే నేను రికమెండ్ చేసేది వాళ్ళ కాలేజీలో పోస్ట్ పెట్టించేది. ఈ రోజు మన తండ్రి తర్వాత ఎవరన్నారంటే బ్రదర్స్ అన్నమాట. అలాగే ప్రతి కుటుంబంలో కూడా అనుకుంటే, వర్క్ చేసుకుంటే ఈ రోజు ఎంతో లైఫ్ సాధించచ్చు సార్. సేఫ్ షాప్ లో లైఫ్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది. రియల్ గా ఒక మంచి మనిషిగా మారేటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీ సేఫ్ షాప్ మాత్రమే చెప్తాను నేను. ఎందుకంటే సార్, డబ్బు సంపాదించవచ్చు, సరైన ఫేస్ లో స్మైలింగ్ ఉండదు, సరైనటువంటి హెల్త్ జనరేషన్ కండిషన్ లో ఉండదు, జలసీలు ఎక్కువ. ఈ రోజు రకరకాలుగా ఎదుటిని చూస్తే మనం ఇరిటేషన్ గా ఫీల్ అవుతాం. ఎంత డబ్బు ఉంటే ఎందుకు, ఎంత ఈ రోజు మనకి ఆస్తులు ఉంటే మనం ఎందుకు, ఒక మనిషిగా బతకకపోతే, ఒక ఎదుటి వ్యక్తిని గౌరవించకపోతే, ఎవరైనా చేస్తున్న వ్యక్తి ఎంకరేజ్ చేయకపోతే అటువంటి
ఆలోచన ఎందుకు అనేది నా ఉద్దేశం అని చెప్పేసి, వేరే ఏం లేదు సార్. కాబట్టి ప్రతి ఒక్కరు చేయగలుగుతారు, ప్రతి ఒక్కరు కూడా అవుతుంది. సేఫ్ షాప్ ఒకటే సాధ్యం అవుతుంది. కొద్దిగా మనం విందాం, వర్క్ చేద్దాం, ముందుకెళ్దాం అన్నాడు. ఓకేనా? రైట్. సో ఎస్ ఇప్పుడు సార్. ఏదో మంచి సెలబ్రేషన్ జరగబోతుంది. సో ఎవరైతే వర్క్ చేశారో లక్షలు సంపాదిస్తున్నారు అనమాట. రియల్ గా ఒక కంపెనీ సీఈఓ కూడా అంత అప్రిషియేషన్ చేయడండి. ఒక కంపెనీ సీఈఓ కావచ్చు, కంపెనీ ఎండి కానీ ఎవరైనా కానీ శాలరీ వచ్చింది తీసుకుని వెళ్ళిపోవడం అని చెప్తాడు అనమాట. కానీ ఇక్కడ ఈ శాలరీ కాదనమాట. ఇది ఈరోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రెండు వస్తున్నాయి మనకి ఇక్కడ అనమాట. 2 సంవత్సరాలు సిస్టమ్ ఫాలో అయితే 3వ సంవత్సరంలో మీరు ఈ విధంగా లక్షలకు వెళ్ళిపోతారు. కాబట్టి సిస్టమ్ ని అప్లై ని వదిలేసినారంటే సేఫ్ షాప్ లో మన ఊపిరి వదిలేసినట్టే అన్నమాట. ఊపిరి అంటే మీన్స్ మన సక్సెస్ ని వదిలేసినట్టే. కాబట్టి కనెక్టెడ్ విత్ యువర్ సిస్టమ్ విత్ గ్రేట్ యాక్టివ్ అండ్ కేరింగ్ అప్లైన్. పేరుకి మాత్రం అప్లైన్స్ కాదనమాట, యాక్టివ్ అండ్ కేరింగ్ అప్లైన్ మాత్రమే మీరు ఫాలో చేయండి. మొహమాట పడకండి, సిగ్గుపడకండి. అప్లైన్ దగ్గర అడగాలి, ప్లాన్ ఎలా చెప్పాలి గురుజీ, ఫాలో అప్ ఎలా చేయాలి గురుజీ, నాకు నేర్పండి, నాకు నేను ఎలా ఉండాలి చెప్పండి, ఇది చేయండి అంతే. అదే మీ సక్సెస్, మీ జర్నీ అన్నమాట. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్ గా ఇటువంటి వ్యక్తులు ఎంతమంది ప్రతి కుటుంబంలో తయారు కావాలి నా ఉద్దేశం, నా కోరిక అన్నమాట. ఈ రోజు మన కుటుంబంలో కూడా మంచి స్థాయికి ఎదగాలి, ఫైనాన్షియల్ గా ఎదగాలి, నెక్స్ట్ జనరేషన్ మారాలి. ఈ రోజు మన నాన్న తరం ఎలాగుందని చెప్పేసి కాదు, కానీ మన తరం ఎలా ఉండాలని చెప్పేసి మనమే డిసైడ్ అవ్వాలి, మనమే డిసైడ్ చేసుకోవాలి కూడా అన్నమాట. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అన్నమాట. 100% జరగాలని గాడ్ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను. ఎస్ సో మంజు. కంగ్రాచులేషన్స్ అన్నమాట. సో ఈ రోజు కాంటెస్ట్ వచ్చేసింది. ఈ రోజు దీని గురించి చెప్పే ముందు ఒక పాయింట్ చెప్తానన్నమాట. చాలా మంది లాస్ట్ కాంటెస్ట్ లో బాగా హార్డ్ వర్క్ చేశారు, మంచిగా ఈ రోజు సిస్టమ్ తో కలిసి వర్క్ చేశారు, అప్లైన్ తో కలిసి వర్క్ చేశారు. బట్ లాస్ట్ మినిట్ లో 5 సేల్స్, 10 సేల్స్, 20 సేల్స్ దగ్గర టార్గెట్ మిస్ అయిపోయింది. డోంట్ వరీ, కంగ్రాచులేషన్స్. మన అప్లైన్, మన కంపెనీ, మన సిస్టమ్ మన గురించి మరోసారి ఆలోచన చేసి, ఈసారి ట్రిప్ వెళితే మళ్ళీ రాదు, మళ్ళీ పెట్టకపోవచ్చు, పెట్టలేము అని చెప్పేసి, ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి కంపెనీ ఆలోచన చేసి, డైరెక్టర్స్ అంతా డిస్కస్ చేసి టీమ్ తోటి లాస్ట్ మినిట్ లో ఎవరైతే మిస్ అయ్యారో కంగ్రాచులేషన్స్, అగైన్ ఈ గాట్ ద ఛాన్స్. మీన్స్ నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిసారి మనకు దేవుడు అవకాశం ఇస్తా ఉంటాడు, కానీ రెండోసారి అవకాశం ఇస్తాడంటే పునర్జన్మ లాగా భావించండి. టార్గెట్ కొట్టాలా, ఇది గెలవాలని చెప్పేసి రూల్ ఏం లేదు, కానీ ఇది మన జీవితంలో మనకు సక్సెస్ అవ్వడానికి ఎంతగానో ముఖ్యం. ప్రతి రోజు కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కితే ఒక రోజు నువ్వు సేఫ్ షాప్ లో ఈ రోజు డైమండ్ షిప్ అయిపోతావు. అందుకోసం ఇవన్నీ గెలవడానికి, మనకు సక్సెస్ అవ్వడానికి ఈ రోజు మనకు మెట్టు అనేది ఎక్కుతూ పోవాలంటే, సో నౌ వి గాట్ ద ఛాన్స్. సో డ్రీమ్ వోయాజ్ అనమాట, సింగపూర్ క్రూజ్, అగైన్ వి గాట్ ద ఛాన్స్. కాబట్టి ఈసారి మాత్రం టార్గెట్ మిస్ అవ్వద్దు. ఫిక్స్ అయినామంటే మనం గెలవాలి, మన టీం గెలిపించుకునేటువంటి అవకాశం మరోసారి వచ్చిందని చెప్తున్నాను. 25th జులై నుంచి స్టార్ట్ అయింది, 26th నవంబర్ వరకు టైం ఉంది. బట్ ఇది కంపెనీ మాత్రమే టైం ఇచ్చింది, మన టైం అలా అవద్దు. మేఘారా చిన్నారా గురూజీ ఒక మంచి స్పెషల్ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు, అది కూడా నెక్స్ట్ చూపిస్తారనమాట. దీన్ని గెలుద్దాం ఈసారి. మొత్తం క్రూజ్ మొత్తం మనమే కనపడాలన్నమాట. ఓకే, నెక్స్ట్. సో గ్రేట్ అన్నమాట, కంగ్రాచులేషన్స్ అన్నమాట. సేఫ్ షాప్ లో చూడండి ఈ రోజు చెక్స్ అచీవర్స్ అయ్యారనమాట. కంగ్రాచులేషన్స్. కుంభా శివకుమార్ మేడం, కంగ్రాచులేషన్స్. 510 రూపీస్ చెక్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ అన్నమాట. అండ్ గో ఫర్ బిగ్ చెక్ నెక్స్ట్ వీక్. అండ్ ఆల్సో సో రాజా మేడం, సో నల్లపు రాజా మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. దిస్ వీక్ 500 రూపీస్ చెక్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ గుంటూరు నుంచి. సో అదే విధంగా ఈ రోజు సో సంజీవరావు, కరెక్టేనా, సంజీవరావు సార్ కంగ్రాచులేషన్స్ అన్నమాట. 7,000 రూపీస్ చెక్ తీసుకున్నారు సార్, కంగ్రాచులేషన్స్ అన్నమాట. సో అదే విధంగా సో నెక్స్ట్ వెంకటేశ్వర్లు సార్, కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ కందుకూరు నుంచి 7,083 రూపీస్ చెక్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ అన్నమాట. అదే విధంగా నాగరాజ్ సార్, కంగ్రాచులేషన్స్. దిస్ వీక్ 9,500 రూపీస్ చెక్ తీసుకున్నారు. అండ్ గో ఫర్ బిగ్ చెక్ నెక్స్ట్ వీక్. ఉషా మేడం, కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఖమ్మం ఆర్టీటీ. సో ఈ రోజు సో 11,100 రూపీస్ చెక్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ మేడం. సో విజయ్ మేడం, కంగ్రాచులేషన్స్, 14,600 రూపీస్ తీసుకున్నారు, గో ఫర్ బిగ్ చెక్ నెక్స్ట్ వీక్. సో కంటిన్యూ క్లాపింగ్ అన్నమాట. రామ్మూర్తి అన్నమాట. సో రామ్ కుమార్ సార్, కంగ్రాచులేషన్. దిస్ వీక్ 750 రూపీస్ చెక్ తీసుకున్నారు, అండ్ గో ఫర్ బిగ్ చెక్ నెక్స్ట్ వీక్. సో అదేవిధంగా 2,400 రూపీస్ చెక్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ అండ్ గో ఫర్ బిగ్ చెక్ నెక్స్ట్ వీక్. సో సుభద్ర మేడం, కంగ్రాచులేషన్స్ మేడం ఫర్ దిస్ వీక్ 2,000 రూపీస్ చెక్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ మేడం అండ్ గో ఫర్ బిగ్ చెక్ నెక్స్ట్ వీక్. సాలమా మేడం, కంగ్రాచులేషన్స్ మేడం, 2,400 రూపీస్ చెక్ తీసుకున్నారు. సో అదేవిధంగా కంగ్రాచులేషన్స్ సార్ మమతా మేడం అండ్ ఫ్యామిలీ, అండ్ దిస్ వీక్ 4,000 రూపీస్ చెక్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ సార్.
సో అదే విధంగా ఈ రోజు నాగమణి మేడం కంగ్రాచులేషన్స్, దిస్ వీక్ 2000 రూపీస్ చెక్ తీసుకున్నారు అండ్ గో ఫర్ బిగ్ చెక్. నెక్స్ట్ వీక్ స్వాతి మేడం 1200 రూపీస్ చెక్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ మేడం మీకు. సో అదే విధంగా సో ఈ రోజు కోటేశ్వరి మేడం కంగ్రాచులేషన్స్ మేడం 2000 రూపీస్ చెక్ తీసుకున్నారు. సో అదే విధంగా సో ఉమా మేడం దిస్ వీక్ 690 రూపీస్ చెక్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ మేడం. సో అదే విధంగా ఈ రోజు సో అంకమ్మరావు కరెక్టేనా, అంకమ్మరావు కంగ్రాచులేషన్స్ సార్, దిస్ వీక్ 600 రూపీస్ చెక్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ సార్. అదే విధంగా ఆంజనేయులు సార్ దిస్ వీక్ 1030 రూపీస్ చెక్ తీసుకున్నారు, కంగ్రాచులేషన్స్ మీకు. సో అదే విధంగా మేడం దిస్ వీక్ వెరీ బిగ్ చెక్, కంగ్రాచులేషన్స్ అనమాట. దిస్ వీక్ 5,16,950 రూపీస్. ఇట్స్ వెరీ బిగ్ అమౌంట్ ఇన్ ద సేఫ్ షాప్. చూడండి సేఫ్ షాప్ లో 1000 రూపాయలు వచ్చింది, 500 వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది, 10,000 వచ్చింది, 50,000 వచ్చింది, 1,00,000 కూడా వస్తుంది, 5 లక్షలు కూడా వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ఓన్లీ సీక్రెట్ జర్నీ విత్ యాక్టివ్ అప్లైన్ and be in the system and connected with the system and connected follow the upline guideline system అన్నమాట. సిస్టమ్ గైడ్ లైన్స్ ని ఫాలో చేయండి, 100% ఒక రోజు మీకు కూడా వస్తుంది. వెరీ సూన్ విత్ ఇన్ 6 months, విత్ ఇన్ 1 year ఈ పొజిషన్ మీరు కూడా వస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్ మేడం. అండ్ ఆల్సో రాఘవయ్య సార్ కంగ్రాచులేషన్స్, దిస్ వీక్ 88,520 రూపీస్, కంగ్రాచులేషన్స్ అనమాట. వెరీ గ్రేట్ కమిట్మెంట్ కపుల్, సో వర్కింగ్ టుగెదర్ అండ్ కీపింగ్ సక్సెస్ టుగెదర్, కంగ్రాచులేషన్స్ సార్ అన్నమాట. చూడండి పిక్చర్ ఎలా ఉందో కనిపిస్తుందా లేదా ఈ రోజు అన్నమాట. హస్బెండ్ అండ్ ఫ్యామిలీ కంగ్రాచులేషన్స్, దిస్ వీక్ టోటల్ 8 weeks ఇన్కమ్. సో ఈ రోజు చూడండి ఈ రోజు 3,95,970 రూపీస్. సో కంగ్రాచులేషన్స్ గేరా చిన్నారావు సార్, రియల్లీ గ్రేట్, సచ్ ఏ గ్రేట్ ఇన్కమ్ అనమాట సేఫ్ షాప్ లో. ఈ రోజు ఎంతో మందికి ఇన్కమ్ ఇప్పిస్తూ ఈ రోజు మీరు కూడా ఇన్కమ్ తీసుకుంటున్నారు అనమాట, రియల్లీ గ్రేట్, ప్రౌడ్ ఆఫ్ యూ. అదే విధంగా టోటల్ 8 weeks ప్యాసివ్ ఇన్కమ్ చూడండి ఈ విధంగా 11,19,580 రూపీస్. చూడండి సేఫ్ షాపు లేకపోతే ఈ రోజు ఇటువంటి ఇన్కమ్ వచ్చేదా, అస్సలు లేనే లేదనమాట. సేఫ్ షాపులు ఉన్నందుకు ఎంతో మందికి తెప్పిస్తూ ఈ రోజు మనకు కూడా వస్తుందన్నమాట. హార్డ్ వర్క్ చేసినందుకు పేఅవుట్ అనమాట. అది ఇంతకు ముందు డే 1 లో ఫ్రెషర్ లెవెల్ నుంచి వర్క్ చేసి డైమండ్ లెవెల్ వరకు రీచ్ అయినందుకు ఈ రోజు కంపెనీ ఇస్తున్నటువంటి పేమెంట్ అన్నమాట. సో ఎంతో మందిని టైం స్పెండ్ చేస్తూ గైడెన్స్ చేస్తూ ఫీల్డ్ వర్క్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఎంతో మందికి ఇన్కమ్ సో తెప్పిస్తే గానీ ఈ రిజల్ట్ అనేది రాదు. ఇలాగే ప్రతి కుటుంబం ప్రతి ఫ్యామిలీ కూడా ఒక అర్థం చేసుకొని ఈ పోస్టర్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని పాజిటివ్ గా తీసుకొని ప్రతి కుటుంబంలో కూడా ఈ రోజు ఇలా వర్క్ చేస్తే ఆ కుటుంబం మొత్తం అంతా లైఫ్ మారిపోతుంది, లైఫ్ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. చెప్పండి 8 వారాల్లో ఇంత ఇన్కమ్ అంటే మామూలు విషయం కాదు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సేఫ్స్ ఆఫ్, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సిస్టమ్. కాబట్టి ఈ రోజు సిస్టమ్ తో వర్క్ చేయండి, సక్సెస్ మీ సొంతం అవుతుంది అనమాట. రియలీ గ్రేట్ పిక్చర్ మాత్రం చాలా ఈ రోజు వాల్యుబుల్ గా వర్తబుల్ గా ఈ రోజు ఎక్సలెంట్ గా ఉంది. ఇలాగే ప్రతి కుటుంబంలోకి రావాలి, జర్నీ చేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఒకటే సీక్రెట్ ఉంది, ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ మాట వినండి, ఆ సక్సెస్ మీకు ఇచ్చేస్తారు. కానీ బయట ఫీల్డ్ లో మాత్రం అది అస్సలు అది వర్కౌట్ అవనే అవ్వదు. బయట ఒక మనిషి సక్సెస్ అవుతున్న 1,00,000 రూపాయలు సాలరీ తీసుకున్న వ్యక్తి, సార్ మీ దగ్గర ఏమైనా వేకెన్సీ ఉంటే చెప్పండి,